హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 24వ తారీఖు మార్చ్ 2021కి సంబంధించిన పిఐబి న్యూస్ ఆన్ ఎయిర్ పీటీఐ పిఎస్బిఎన్ సెంట్రల్ మినిస్ట్రీస్కి సంబంధించిన న్యూస్లు ఈరోజు చూద్దాము. అయితే ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. ఆల్రెడీ నేను పేపర్ అనాలిసిస్ కూడా పెట్టడం జరిగింది, ఎవరైనా చూడకపోతే అది వెళ్ళి చూడవచ్చు. అండ్ నిన్న సాయంత్రం కూడా నేను కరెంట్ అఫైర్స్ పెట్టాను, అది కూడా చూడవచ్చు. ఈరోజు సాయంత్రం మనకి మళ్ళీ కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి మిస్ కాకండి, ఎందుకంటే మళ్ళీ మీకు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఒక వీడియోలో ఉండేవి ఇంకొక వీడియోలో ఉండవు, మళ్ళీ పెట్టినవి పెడితే మీకు టైం వేస్ట్ అవుతుంది. కావాలంటే మీరు ఒక్కసారి గమనించండి, అన్ని 3 వీడియోస్. సో కరెంట్ అఫైర్స్లో ఉన్నవి పేపర్ అనాలిసిస్లో ఉండవు, పేపర్ అనాలిసిస్లో ఉన్నవి ఇప్పుడు ఈ పిఐబి న్యూస్ అనేరు పీటీఐ పిఎస్బిఎన్ సెంట్రల్ మినిస్ట్రీకి సంబంధించిన దాంట్లో ఉండవు. ఎందుకంటే చెప్పినవి చెప్తే దానివల్ల నేను ఇన్ని వీడియోస్ ఎందుకు చేయడము. కాబట్టి సో ఇంకా నేను ఇంకేదైనా ప్రతి పోర్టల్ నుండి నేను ఇంకేదైనా న్యూస్ని వదిలేస్తే అవి మీ వద్దకు చేర్చాలనేది నా ఎయిమ్ అనమాట. సో సరే, ఇక్కడ మనకు ఫస్ట్గా ఉన్న ఆర్టికల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, సో ఒడిస్సాకి మహాత్మా గాంధీ గారు వచ్చి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన రోజును గుర్తు చేసుకుంటూ, సో ఇగోండి ఇక్కడ మనకి స్టాంప్ను ఒకటి రిలీజ్ చేశారు. ఎవరు? విద్యా కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి అయిన శ్రీ సంజయ్ ధోత్రే. ఎవరు సంజయ్ ధోత్రే? ఇవ్వండి, ఇతను సంజయ్ ధోత్రే. ఇతను మరియు ఒడిస్సాకు సంబంధించిన ఒడిస్సా పార్లమెంట్ సభ్యుడు శ్రీ భార్తృహరి మహతాబ్, అలాగే ఒడిస్సా గవర్నమెంట్కి సంబంధించి ఒడియా భాష పర్యాటక అలాగే సాంస్కృతిక మంత్రి శ్రీ జ్యోతి ప్రకాష్ పాణిగ్రాహి, వీళ్ళు సంయుక్తంగా 100 years ఆఫ్ ఫస్ట్ విజిట్ ఆఫ్ మహాత్మా గాంధీ టు ఒడిస్సా అనే ఒక స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు. సో ఈ స్టాంప్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది. ఇక్కడ స్టాంప్ని రిలీజ్ చేసిన ఫోటో కనబడుతుంది అనమాట. అంటే సో ఒడిస్సాకి మహాత్మా గాంధీ గారు వచ్చి నిన్నటితో 100 సంవత్సరాలు కంప్లీట్ అయిందనమాట. ఓకేనా? అంటే ఆ లెక్కను చూసుకుంటే అతను ఎప్పుడు వచ్చాడు? 1921 మార్చి 23వ తారీఖున. సో అతను స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఒడిస్సా రాష్ట్రానికి రావడం జరిగింది, ఒడిస్సా ప్రాంతానికి అప్పట్లో రావడం జరిగింది అనమాట మహాత్మా గాంధీ గారు. దాన్ని గుర్తు చేసుకుంటూ సో ఇండియన్ గవర్నమెంటు అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా సంయుక్తంగా ఈ యొక్క స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. సరేనా? చాలా ఇంపార్టెంట్. అలాగే పిఐబి ఇండియా. సో పిఐబి ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏ మేజర్ నేవల్ ప్రాజెక్ట్ ఆఫ్, అంటే నేవల్కి చెందిన ఒక ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్, దాని పేరు ఎక్స్టెన్షన్ ఆఫ్ జెట్టి. సో జెట్టి అంటే ఏదైనా వాటర్ రైవల్ దగ్గర సో అక్కడ నించోవడానికి, అక్కడ ఏదైనా వస్తువులు వచ్చినప్పుడు డౌన్లోడ్ చేసి, సో మనము నీటిలో ఉండే పడవలోని మరియు నేల మీద నుండి మనం దాన్ని చేరుకోవడానికి, కార్యకలాపాలు సాగించడానికి అనువైన ప్రదేశాన్ని జెట్టి అంటాం అన్నమాట. ఓకేనా? సో జెట్టి అది. అయితే ఈ జెట్టీని సో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? నేవల్ వైస్ అడ్మిరల్ ఎస్ఆర్ శర్మ, చీఫ్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ఇండియన్ నేవీ, వీళ్ళు సో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే ఇది 230 మీటర్ లాంగ్ ఉంటుంది ఈ జెట్టి అనేది. సో అండ్ ఇది ఒక సో ఏంటి అంటే అండమాన్ అండ్ నికోబార్ ఈ యొక్క కమాండ్లో సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో భాగం అన్నమాట ఈ జెట్టి అనేది. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవ్వండి ప్రారంభించడానికి సంబంధించిన ఇమేజ్. ఇందులో ఒకరు సో నేవీ వైస్ అడ్మిరల్ ఎస్ఆర్ శర్మ, చీఫ్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ఇండియన్ నేవీ ఇవ్వండి, ఇతను ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ పర్సన్, ఇతను సో నేవల్ వైస్ అడ్మిరల్ ఎస్ఆర్ శర్మ, ఇతను గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇక్కడ మనం ఒకసారి దీని మ్యాటర్ చూద్దాం. నేవల్ వార్ఫ్ వద్ద ఎక్స్టెన్షన్ ఆఫ్ జెట్టి యొక్క ప్రధాన నావికా ప్రాజెక్టును భారత నావికాదళ చీఫ్ మెటీరియల్ వైస్ అడ్మిరల్ ఎస్ఆర్ శర్మ ప్రారంభించారు. ఈ యొక్క ప్రారంభంలో అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఆర్డర్ వర్క్ చీఫ్ ఇంజనీర్ టిఎన్ మూర్తి కూడా హాజరు కావడం జరిగింది. సో అయితే 230 మీటర్ల పొడవైన జెట్టి అండమాన్ మరియు నికోబార్ కమాండ్ వద్ద పెద్ద సముద్ర అలాగే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఒకటని చెప్పొచ్చు. అండ్ జెట్టి ఫ్లోటింగ్ డాక్తో పాటు మారింగ్ను అనుమతిస్తుంది. అండ్ ట్రై సర్వీసెస్ కమాండ్ యొక్క షిప్ బెర్తింగు నిర్వహణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. నేను చెప్పాను కదా, సో నీటిలో ఉండే పడవకి నేల మీద ఉండే మనకి మధ్య వస్తు రవాణా కావచ్చు, ఉత్పత్తులు దిగుమతులకు
లేదా కార్యకలాపాల కోసం ఆ జెట్టిని వాడతారు. జెట్టు అంటే ఒక టైప్ ఆఫ్ ఏంటంటే ఎక్స్టర్నల్గా ఏర్పాటు చేసిన, సముద్రంలోకి ఏర్పాటు చేసిన ఒక లాంటి ప్రదేశము, అంటే సిమెంటు లేదంటే ఆ మెటీరియల్తో తయారు చేసిన ఒక ప్రత్యేకమైన భాగము. అయితే 2020లో దేశవ్యాప్తంగా కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా పరిమితులు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ కేవలం 3 ఏళ్ల వ్యవధిలో పూర్తయిందనమాట. సో యాక్చువల్గా కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల కొన్ని రోజులు ఆగింది. మొత్తానికి ఆ సిచ్యువేషన్ తగ్గిన తర్వాత దాన్ని మళ్ళీ సో ప్రారంభించి కంప్లీట్ చేశారు. ఓకేనా. తర్వాత పిఐబి నుండి, అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనమాట పిఐబి అంటే. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది కూడా ఎగ్జామ్స్లో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. పిఐబిని విస్తరించండి అని అడగవచ్చు. అయితే యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ, యూనియన్ మినిస్టర్ అంటే కేంద్ర మంత్రి అంటాం తెలుగులో. అయితే యూనియన్ మినిస్టర్ అంటే సెంట్రల్ మినిస్టర్ అనొచ్చు, యూనియన్ మినిస్టర్ అనొచ్చు. సో యూనియన్ మినిస్టర్ అనేది ఎందుకని చెప్తున్నామంటే, యూనియన్ మినిస్టర్ అంటే క్యాబినెట్ అప్రూవల్ సంబంధించిన ఒక క్యాబినెట్ ఉంటుంది కదా, సో ఆ క్యాబినెట్లో ఉన్న పర్సన్స్ని యూనియన్ మినిస్టర్ కింద కన్సిడర్ చేస్తారు. ఆ యూనియన్ మినిస్ట్రీస్లో లేని వాళ్ళని సెంట్రల్ మినిస్టర్గా పిలుస్తూ ఉంటారు. అయితే యూనియన్ మినిస్టర్ నితిన్ జైరామ్ గడ్కరీ ఫుల్ నేము. సో అతను విర్చువల్ ఎగ్జిబిషన్ ఆన్ బ్యాంబో టెక్నాలజీ, బ్యాంబో అంటే సో ఎదురు టెక్నాలజీ మీద లేదా ఎదురు సాంకేతికత మీద ఒక ఎగ్జిబిషన్లో వర్చువల్గా అతను పార్టిసిపేట్ చేశారనమాట. అయితే అతను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందులో పాల్గొన్నారు. ఈ యొక్క బ్యాంబో టెక్నాలజీపై ఎగ్జిబిషన్ని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ ఐఎఫ్జిని విస్తరించండి అంటే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు నిర్వహించారు. ఆ నిర్వహించిన కాన్ఫరెన్స్లో, వర్చువల్ ఎగ్జిబిషన్ కాన్ఫరెన్స్లో బాంబో టెక్నాలజీ మీద యూనియన్ మినిస్టర్ మాట్లాడారు. అతను ఏం మాట్లాడారు ఇప్పుడు మనం తెలుగులో ఒకసారి గుర్తు చేసుకుందాము, తెలుసుకుందాము. రోడ్డు రవాణా, రహదారులు, అలాగే సూక్ష్మ అంటే ఎంఎస్ఎంఈ మంత్రి, అలాగే సో రోడ్ల రవాణా మంత్రి కూడా, పరిశ్రమల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెదురు టెక్నాలజీ, వాటి యొక్క ఉత్పత్తులు, వాటి యొక్క సేవలపై వర్చువల్ ఎగ్జిబిషన్లో ఆయన మాట్లాడడం జరిగిందనమాట. ఈ యొక్క ఎగ్జిబిషన్ని సో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు నిర్వహించారు. అయితే అతను ఆ ఎగ్జిబిషన్లో వర్చువల్గా మాట్లాడుతూ సో ఈ యొక్క వెదురు డిమాండ్ను పెంచాల్సిన అవసరం ఉందని, బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వెదురును ఉపయోగించుకునే అవకాశం ఉందని, సో దీన్ని ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నామని కూడా ఇండైరెక్ట్గా అతను చెప్పడం జరిగింది. అయితే అన్ని ఎన్హెచ్ఏఐ అంటే అంటే ఏంటంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. దీన్ని విస్తరించండి అని అడుగుతాడు ఎప్పుడైనా, ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. సో ఈ యొక్క రహదారులకు త్వరలో జనపనార, కాయిర్ దుప్పట్లు వాడకం తప్పనిసరి చేస్తామని కూడా చెప్పారు. సాంప్రదాయ పదార్థాలను జనపనార, కాయిర్ మరియు వెదురు వంటి వాటిని మరింత అభివృద్ధి చేయడం ద్వారా వాటి ఉపయోగించాలని ఆయన్ను సూచించారు. అండ్ అన్ని వాటాదారుల సమీకృత ప్రయత్నాలతో భారతదేశంలో వెదురు పరిశ్రమ విలువ 25-30 వేల కోట్ల రూపాయలు అవుతుందని శ్రీ నితిన్ గడ్కరీ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. సో అది ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తరువాత ఐఐటి మద్రాస్ సో అంటే కొన్ని విభాగాల్లో ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు మద్రాస్ అంటారు, మనం తెలుగులో సంబోధించుకునేటప్పుడు మద్రాస్ అంటాం. అయితే ఐఐటి మద్రాస్ వాళ్ళు అండ్ కొడింగల్, ఈ రెండు సంస్థలు కలిపి సో చూడండి ఇక్కడ ఐఐటి మద్రాస్ అండ్ కొడింగల్ హ్యావ్ జాయిన్డ్ హ్యాండ్స్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ అట్ స్కూల్స్ లెవెల్. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ స్కూల్ లెవెల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి, అంటే డెవలప్ చేయడానికి, దాని యొక్క నాణ్యతను పెంచడానికి ఐఐటి మద్రాస్తో కొడింగల్ వాళ్ళు చేతులు కలిపారని చెప్తున్నారు. సో ఇక్కడ మీకు అర్థమవుతుందా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి ఈ విషయాన్ని వెలువరచడం జరిగింది. ఇక్కడ సేమ్ ఇదే మ్యాటర్ ఉంది ఇక్కడ కూడా, ఓకేనా చూడండి. అయితే ఇమేజ్లో ఇప్పుడు దీని నుండి మనం తెలుగులో చదువుదాం. పాఠశాల స్థాయిలో కంప్యూటర్ సైన్స్ విద్య నాణ్యతను పెంచడం కోసం ఐఐటి మద్రాస్తో కలిసి చేసినట్లు ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్. మన కొడింగల్ అంటే ఏంటి అని అడగవచ్చు. కొడింగల్ అనేది ఒక ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్. సో వీళ్ళిద్దరూ కూడా చేతులు కలిపారు. ఐఐటిఎం అంటే ఐఐటి మద్రాస్ యొక్క అప్స్కిల్ కార్యక్రమంలో భాగంగా, అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు చేపడుతున్న అప్స్కిల్ అంటే మన స్కిల్ని పెంచడం అనే ఉద్దేశం. సో అప్స్కిల్ కార్యక్రమంలో భాగంగా వార్షిక సాంకేతిక ఉత్సవం, వార్షిక అంటే సంవత్సరానికి ఒకసారి జరుపుకునే టెక్నాలజీ ఫెస్ట్, దాని పేరు శాస్త్ర 2021ని 2021లో సెలబ్రేట్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా కొడింగల్ స్క్రాచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.
అయితే కొడింగల్ ఐఐటి మద్రాస్ సహకారం పాఠశాల ఉపాధ్యాయులను వారి విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ అభ్యాసాన్ని చెప్పడంలో మెరుగుపరచడం కోసం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అంటే కొత్త బోధనలు అంటే కొత్త సాధనాలతో అక్కడ టీచర్స్ని డెవలప్ చేసి స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పడం దాని ఉద్దేశం. అయితే ఇప్పటివరకు 78 పాఠశాలల నుండి 100కు పైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి కోడింగల్ స్క్వాచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో 6 సెజనల్ కోర్సులను ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన తర్వాత ఈ ఉపాధ్యాయులు తమ కంప్యూటర్ సైన్స్ విద్యలో భాగంగా వారి విద్యార్థులకు స్క్రోచ్ ప్రోగ్రామింగ్ నేర్పించవచ్చు. అది దాని ఉద్దేశం. అంటే స్కూల్ స్థాయి నుండి కంప్యూటర్ ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్ని క్వాలిటీని పెంచడం కోసం ఐఐటి మద్రాస్తో కొడింగల్ అనే ఒక కంప్యూటర్ కోడింగ్ సంస్థ చేతులు కలిపింది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి ఇంకొకటి వచ్చింది. సో ఐఐటి కేజీపీ అంటే ఖరగ్పూర్ అండి, ఖరగ్పూర్ గుర్తుపెట్టుకోండి. సో చాలా ఇంపార్టెంట్ అది, ఖరగ్పూర్. ఐఐటి కేజీపీ అంటే ఖరగ్పూర్ అనమాట. అండ్ అంతేకాకుండా ఎవరైతే ఈ ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇండియా యూకే డ్యూయల్ డాక్టరల్ ప్రోగ్రామ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. దీంతో మాంచెస్టర్ అనే ఒక యూనివర్సిటీతో, ఓకేనా, యూకే యూనివర్సిటీ, మాంచెస్టర్ యూనివర్సిటీ అనేది యునైటెడ్ కింగ్డమ్కి చెందిన ఒక విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయంతో ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఇండియా యూకే డ్యూయల్ డాక్టరల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారనమాట. అయితే దిస్ ఈజ్ ద అలైన్మెంట్ విత్ ద గోల్స్ ఆఫ్ ఎన్ఈపి అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. అంటే ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి గోల్స్ని చేరుకోవడానికి ఒక పార్ట్నర్షిప్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. విల్ బూస్ట్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. అంటే ఈ యొక్క ఇండియా యూకే డ్యూయల్ డాక్టరల్ ప్రోగ్రామ్ కింద ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్కి సిస్టమ్కి ఇది ఉపయోగపడుతుందని, బూస్టింగ్ ఇస్తుందని చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఇవ్వండి ఐఐటి ఖరగ్పూర్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క ఇండియా యూకే డ్యూయల్ డాక్టరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అయితే ఈ యొక్క ఇండియా యూకే డ్యూయల్ డాక్టరల్ ప్రోగ్రామ్ అంటే ఏంటో మీకు తెలియాలి కదా, నేను ఏదో చెప్పేస్తే సరిపోదు కదా. తెలియాలంటే ఏం చేద్దాం మనం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ వాళ్ళు అలాగే మాంచెస్టర్ విశ్వవిద్యాలయం వాళ్ళు ఇండియా యూకే డ్యూయల్ డాక్టరల్ ప్రోగ్రామ్ ప్రారంభించాయి. అంటే సింపుల్గా చెప్తాను, ఈ డ్యూయల్ డాక్టరల్ ప్రోగ్రామ్ అంటే సో ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ స్టూడెంట్సు అలాగే మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్టూడెంట్సు, సో ఇక్కడ వీళ్ళు సగం అనమాట. అంటే మన ఖరగ్పూర్కి సంబంధించిన సిలబస్ని చదవడంలో, అంటే మన ఇండియాకి సంబంధించిన సిలబస్ చదవడంలో కొంత చొరవ, అలాగే యూకేకి చెందిన సిలబస్ని యూకేకి సంబంధించిన సబ్జెక్టులు చదవడంలో సో ఐఐటి ఖరగ్పూర్ అలాగే ఈ మాంచెస్టర్ విశ్వవిద్యాలయం మధ్య చదువుని ట్రాన్స్ఫరింగ్ అంటే విద్యను పెంపొందించుకోసం విద్యలో మార్పుల కోసము వీళ్ళు కొన్ని క్లాసెస్ వాళ్ళు కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తారనమాట. సో సర్టిఫికేట్లు కూడా సంయుక్తంగా వస్తాయి. అది కూడా డ్యూయల్ డాక్టరల్ ప్రోగ్రామ్ కింద సర్టిఫికేట్లు కూడా వస్తాయి. అంటే వీళ్ళు మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు, అలాగే ఐఐటి ఖరగ్పూర్లో కూడా చదువుకున్నారని చెప్తారు. అయితే సో మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో ఈ యొక్క ఐఐటి ఖరగ్పూర్ నుండి వర్చువల్ ద్వారా క్లాసెస్ అనేవి నేర్చుకోవచ్చు. దీనికంటే ఒక పర్టికులర్ డేస్ కండక్ట్ చేస్తారు, ఆ టైంలో క్లాసెస్ నిర్వహిస్తారనమాట. అంటే సంయుక్తంగా స్టూడెంట్స్కి విద్యను బోధిస్తాయి. అది సో ఎక్కడున్న వాళ్ళు అక్కడికి, అక్కడున్న వాళ్ళకి ఇక్కడికి అనమాట. అయితే ఐఐటి ఖరగ్పూర్ ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అలాగే కెనడాలో విశ్వవిద్యాలయాలతో ఎలాంటి కార్యక్రమాలు అంటే డ్యూయల్ డాక్టరల్ ప్రోగ్రామ్స్ని ఇప్పటికే ఆస్ట్రేలియాతో, న్యూజిలాండ్తో, కెనడాతో అక్కడున్న యూనివర్సిటీతో ఐఐటి ఖరగ్పూర్ నిర్వహిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా బ్రిటిష్ విశ్వవిద్యాలయంతో ఇటువంటి ఉమ్మడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇది ఫస్ట్ టైం అనమాట. మాంచెస్టర్ అనే ఒక విశ్వవిద్యాలయం లేదా బ్రిటిష్లో ఉన్న విశ్వవిద్యాలయంతో ఇలాంటి ఒక ప్రోగ్రాము ప్రారంభించడం ఇదే ఫస్ట్ టైం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది డిడి న్యూస్ అంటే దూరదర్శన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్ అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ చెందింది కాదు, ఆంధ్రప్రదేశ్ ఆ యొక్క అకౌంట్లో ప్రొవైడ్ చేసిన న్యూస్ ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పేరు మోసిన మాదక ద్రవ్యాల స్మగ్లర్ కిషన్ సింగ్ను 38 సంవత్సరాలు ఇతన్ని బ్రిటన్ గవర్నమెంట్ భారత్కి అప్పగించింది. ఎవరిని అప్పగించింది? పేరు మోసిన మాదక ద్రవ్యాల స్మగ్లర్ కిషన్ సింగ్ను. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న కిషన్ సింగ్ భారత్లో వాంటెడ్ నేరగాడిగా పోలీస్ రికార్డుల్లో ఉన్నాడు.
లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ శాఖ అతన్ని ఇండియాకి అప్పగించింది. అయితే ఇండియాకి అప్పగించాలని ఎప్పటి నుండో మనం ప్రతిపాదన పంపిస్తే మొత్తానికి లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ శాఖ తరపున సో అక్కడ బ్రిటన్ ప్రభుత్వం భారత్కు యొక్క స్మగ్లర్ అయిన కిషన్ సింగ్ను అప్పగించింది. ఇతను చాలా పెద్ద స్మగ్లర్ అండి. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, చూసారా, పెద్ద స్మగ్లర్ విదేశాలను స్మగ్లింగ్ చేస్తున్నాడని. అలాంటి ఇంట్రెస్టింగ్ కేసులు సినిమాలు తీయడానికి కారణం ఇలాంటి వ్యక్తులని చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది బ్రిటన్, మన ఇండియా, లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ శాఖ, ఇవన్నీ కూడా మనం చాలా ఇంపార్టెంట్గా చర్చించుకోవాల్సిన అవసరాలు. అండ్ అంతర్జాతీయ స్థాయిలో ఇతను పెద్ద స్మగ్లరు, అది మన ఇండియాకి చెందిన వ్యక్తి. నెక్స్ట్, ఆర్మీ కండక్ట్స్ ఎడ్యుకేషనల్ టూర్ అండర్ ఓపీ సద్భావన ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ బార్డర్ విలేజెస్ ఆఫ్ కార్గిల్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు టైటిల్లో, ఆర్మీ అనేది కార్గిల్ బార్డర్లో ఉన్న విలేజెస్లో ఉన్న స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ టూర్ కింద, ఓపీ సద్భావన కింద ఎడ్యుకేషనల్ టూర్ని సో కండక్ట్ చేసామని చెప్తున్నారు. అదేంటో ఒకసారి మనము చర్చిద్దాం. ఇదిగోండి దానికి సంబంధించిన ఫోటో. అయితే కార్గిల్ సరిహద్దు గ్రామాల విద్యార్థుల కోసం సైన్యం అంటే ఇండియన్ ఆర్మీ ఆప్ సద్భావన కింద విద్యా పర్యటన నిర్వహిస్తోంది. ఫైర్ అండ్ ప్యూరీ కాప్స్ మరియు ఫర్ ఎవర్ ఇన్ ఆపరేషన్స్ విభాగం ఆధ్వర్యంలో మార్చి 18 నుండి 20 వరకు కూడా 3 రోజుల ఎడ్యుకేషనల్ కమ్ మోటివేషనల్ టూర్ నిర్వహించారు. ఈ పర్యటనలో కాక్సర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మరియు కార్గిల్ యొక్క నిరుపేద బాలికలు వీఆర్ వాలంటీర్స్ ఫర్ ఎడ్యుకేషన్ అనే ఎన్జిఓతో కలిసి చేరారు. మొత్తం 36 మంది విద్యార్థులు అంటే 30 మంది బాలికలు మరియు 6 మంది బాలురు లెహ్ మిలిటరీ కారిసన్ మరియు పట్టణాన్ని సందర్శించారు. ఆల్ ఆఫ్ ఫేమ్ మరియు ఆర్మీ ఏవియేషన్ యూనిట్లో విద్యార్థులు భారతీయ సైన్యం యొక్క గొప్ప నీతిని బహిర్గతం చేశారు. లెహ్ రాయల్ ప్యాలెస్ ప్రదర్శన వారికి ఒక ప్రాంత సంస్కృతిని అవగాహన కల్పిస్తుంది. ఓకేనా. ఓప్ సద్భావన అనే పేరుని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ నిర్వహించారని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు నిర్వహించారని గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ ఓపీ సద్భావన అనేది దేనికి సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది ఆల్ ఇండియా రేడియో ద్వారా వచ్చిన న్యూస్ అనమాట. తర్వాత సంజయ్ ధోత్రే. సో చూడండి, పిఎం వాణి పథకం భారతదేశం అంతటా ప్రజల వైఫై లభ్యతను పెంచుతుంది. అంటే చూడండి, పిఎం వాణి అనే పథకం భారతదేశంలో ప్రజలకు వైఫై లభ్యతను ఇవ్వడంతో పాటు ఇది ఆదాయాలు, ఉపాధి, జీవన సౌలభ్యము మరియు పౌరులకు వ్యాపారం చేసే సౌలభ్యాన్ని పెంచుతుంది. అంటే ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యి ఎవరైతే పనులు కార్యకలాపాలు చేస్తారో వాళ్ళకి పిఎం వాణి అనే పథకం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. దీనిని ఆత్మనిర్భర్ భారత్ కింద సో అమృత్ మహోత్సవ్లో భాగంగా దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పారు. అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు చూడండి. ఆత్మనిర్భర్ భారత్ అనే పేరుతో స్ట్రెంథింగ్ ద డిజిటల్ ఇండియా మిషన్, అంటే డిజిటల్ ఇండియా మిషన్కి స్ట్రెంత్ ఇవ్వడం కోసం పిఎం వాణి. పిఎం వాణి అంటే వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూ ఫర్ వైఫై, ఏ ఫర్ యాక్సెస్, ఎన్ ఫర్ నెట్వర్క్, ఐ ఫర్ ఇంటర్ఫేస్. దీన్నే వాణి అంటాం. పిఎం వాణి అంటే ప్రైమ్ మినిస్టర్ వాణి. significantly improving Wi-Fi availability across India, furthering ease of doing business and ease of living. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, ఈజ్ ఆఫ్ లివింగ్లో సో ఇండియాలో ఈ వైఫై అవైలబిలిటీ రావడం ద్వారా వాటికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సంజయ్ ధోత్రే ఇతను మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎడ్యుకేషన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది నమూనా. ఓకేనా. సో ఇదిగా ఈరోజు ఒక టోటల్ పిఐబి న్యూస్ అనేది పీటీఐ, పిఎస్బిఎన్ సెంట్రల్ మినిస్ట్రీకి సంబంధించిన న్యూస్. సో మళ్ళీ రేపు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ పీడిఎఫ్లు ఇవన్నీ కూడా వచ్చే నెలలో మీకు పీడిఎఫ్ల కింద ఎలాగో ఇస్తానే విషయం తెలుసు. కాకపోతే ఈ మార్చిది ఇవ్వలేను, ఎందుకంటే మార్చిది మనం ఈ మధ్యనే స్టార్ట్ చేసాం కాబట్టి. సో ఇదిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.